బళ్ళన్నీ నిన్నటి సంది చాలైనాయి. గదేనులా బడి పిల్లలది. ఇక బడి చాలా అయిందో లేదో పోర్లంతా జ్వరం వచ్చినట్టు పెట్టబట్టే ముఖాలు ఏడ్చుకుంటా బల్లబాట పడతాండ్రు. కానీ కొన్ని బల్లకాడైతే సార్లు పిల్లగాళ్ళు వచ్చేతందుకు మంచి మంచి ఇంత ముచ్చట్లు చేస్తాండ్రు. గీడ అందరు కూడి హారైతే ఇచ్చిండ్రు. మరి టీచర్లకు సార్లా సార్లకు పిల్లగాండ్లా అని అనుకుంటాన్రా? అయితే ఇంకెందుకు ఆలస్యం, చూడండి ఒక లుక్కు. జనరల్గా బడి మొదటి నాడు అంటే టీచర్లు అటెండెన్స్ బుక్లు పట్టుకొని సీరియస్గా కూర్చుంటారు. కానీ మన పాల సముద్రం టీచర్లు మాత్రం చేతులలో పూల రేకులు పట్టుకొని గేటు దగ్గరనే డ్యూటీ ఎక్కిరు అన్నట్టు. పిల్లల బ్యాగులు తగిలించుకొని రాగానే ఏదో పెద్ద సెలబ్రిటీ వచ్చినట్టు వాళ్ళ మీద పూల వన పడ్డది. ఈ రేంజ్ మర్యాదలు చూసి పిల్లలు కూడా మేము వచ్చింది బడికైనా లేక ఏదైనా పెళ్లి ఫంక్షన్ కానీ ఒక నిమిషం కంపీజ్ అయిపోయారు అన్నట్టు. ఉత్తగానే స్వాగతం చెప్పి ఇరిసిపెట్టకుండా టీచర్లు అందరు కలిసి పిల్లగాళ్ళకు ఆరతి సుతా ఇచ్చిర్రు. అదంతా అయినాక అందరు ముందుకు మంచిగా పోవాలి, ఇక సుమున్నతమైనటువంటి ఆశయాలతోటి ముందుకు సాగాలి. గట్టిగా చదువులే కాదు భయ్, ఆటలలో మంచి ప్రావీణ్యత చూపించి శారీరక ద్రాఢ్యం పెంచుకోవాలి, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంచుకోవాలని చెప్పారు టీచర్లు. ఇక బడికి వచ్చినందుకు మన ఏపీ సర్కార్ ఇస్తాన్న ఉచిత ఆఫర్ల గురించి కూడా గట్టిగా ప్రచారం చేసిర్రు. ఉచిత పుస్తకాలు, వేసుకునేందుకు బట్టలు, గిట్లా ఒకటారుండ్రా ఏకంగా 21 రకాల వస్తువులను పిల్లగాల చేతులు పెట్టిరు అన్నట్టు. సర్కారు రూపాయి ఖర్చు లేకుండా ఇన్ని సామాన్లు ఇస్తున్నప్పుడు ముచ్చటగా వాడుకొని చదువుకోవాలని చెప్పేసి, పుస్తకం మీద బొమ్మలు గీసుకుంటే టైంపాస్ చేయొద్దని చెప్పేసి టీచర్లు ప్రేమగా ఆశీర్వాదం చేసిర్రు. మరి పువ్వులు ఆరతులు వెల్కమ్ చూసైనా పిల్లగాళ్ళు మంచిగా చదువుకుంటారో లేదో మరి చూడాలే.